సో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ. మరి ఏపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ యూపీఎస్సికి ప్రిపేర్ అయిన అభ్యర్థులకి తప్పనిసరిగా ప్రొడక్టివ్ క్లాసెస్తో పాటు అంటే క్వాలిటీ ఆఫ్ క్లాసెస్తో పాటు కంటెంట్ కూడా హై క్వాలిటీ ఉన్నట్లయితే మనకి సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. మరి ఈరోజు మనము ఈ వీడియోలో కార్తికేయ ఐఏఎస్ అకాడమీ అందిస్తున్నటువంటి కరెంట్ అఫైర్స్ ఎలా ఉంటాయి, ఎడిటోరియల్ అనాలిసిస్ ఎలా ఉంటుంది, అలాగే ఫ్రీ కరెంట్ అఫైర్స్ కూడా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఒకసారి చూద్దామండి. ఒకసారి మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళినట్లయితే కార్తికేయ ఐఏఎస్ అకాడమీ యాప్ కనిపిస్తుంది. అక్కడ మీరు కార్తికేయ అకాడమీ టైప్ చేయండి, డైరెక్ట్గా మీకు ఒక బ్లూ కలర్ వింగ్స్ తోటి యాప్ కనిపిస్తుంది. జస్ట్ క్లిక్ ఇట్ అండ్ డౌన్లోడ్ ఇట్ అండ్ ఎంటర్ యువర్ ఫోన్ నెంబర్, ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేయగానే మీకు యాప్ ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా మీ కోర్స్ కనిపిస్తుందండి. ఈ పైన రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో మీకు ఈ కార్నర్కి వెళ్ళినట్లయితే ఈ కార్నర్లో ఇక్కడ హోమ్ ఫ్రీ స్టడీ మెటీరియల్ ఉంది, చూసారండి. దీన్ని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఫ్రీ స్టడీ మెటీరియల్ వస్తుంది. ఈ ఫ్రీ స్టడీ మెటీరియల్స్లో దాదాపుగా మేము ఏర్పాటు చేసినవన్నీ ఒకసారి మీరు చూడొచ్చు. చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అన్ని మంత్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్తో పాటు ఎడిటోరియల్ అనాలిసిస్, క్వాంట్, రీజనింగ్, కరెంట్ జీకే అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా మనం పెట్టడం జరిగింది. మీరు కనుక ఈ ఫ్రీ కంటెంట్ ఉపయోగించుకోవాలనుకుంటే డైరెక్ట్గా యాప్ డౌన్లోడ్ చేసుకుంటే యూ కెన్ డైరెక్ట్లీ యాక్సెస్ దిస్ మెటీరియల్. అండ్ ఉపయోగపడేటువంటి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ అన్నీ కూడా ఇక్కడ అప్లోడ్ చేశాము. అండ్ మా క్లాసెస్ యొక్క షెడ్యూల్స్, మాకు వచ్చిన ర్యాంక్స్ యొక్క లిస్ట్ కూడా మనకి ఈ వీడియోలో కనిపిస్తుంది. ఇంకా టెస్ట్ సిరీస్ సంబంధించినటువంటి టెస్ట్లు కూడా ఇక్కడ అప్లోడ్ చేయడం జరిగిందండి. సో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కార్తికేయ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ అనగానే మనకు గుర్తొచ్చేది హిందూ న్యూస్ పేపర్ని మనం ప్రామాణికంగా తీసుకుంటాం. అఫ్కోర్స్ లోకల్ న్యూస్ పేపర్స్ ఉన్నప్పటికీ కూడా యూపీఎస్సీ కానీ అటు ఏపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అభ్యర్థులందరూ కూడా హిందూ పేపర్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. మరి ఈరోజు ఈ వీడియోలో భాగంగా హిందూ పేపర్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మనం ఏ విధంగా చదువుకోవాలి, వాటికి సంబంధించినటువంటి కరెంట్ రిలేటెడ్ ఏ విధంగా మనం అప్డేట్ చేసుకోవాలి, మన కార్తికేయ అకాడమీ అందించేటువంటి ఈ డాక్యుమెంట్లో భాగంగా కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక సింగిల్ డాక్యుమెంట్లో మీకు వస్తాయండి. మరి ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోవడానికి మన కార్తికేయ అకాడమీ యాప్ ప్లే స్టోర్లో ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉంటుంది. హ్యాపీగా మీరు లింక్ డౌన్లోడ్ చేసుకోండి. సో మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే మొత్తం యాప్ అంతా కూడా యాక్టివేట్ అవుతుంది. ఫ్రీ స్టడీ మెటీరియల్లో ఎవ్రీడే మన కార్తికేయ ఐఏఎస్ అకాడమీ అందిస్తున్నటువంటి కరెంట్ అఫైర్స్తో పాటు ఎడిటోరియల్ అనాలిసిస్, డైలీ క్విజెస్, క్వాంటిటేటివ్ అండ్ యాప్టిట్యూడ్ మొత్తం అంతా కూడా డాక్యుమెంట్స్ అన్ని ఫ్రీగా అవైలబిలిటీగా ఉంటాయి. హ్యాపీగా డౌన్లోడ్ చేసుకోండి, చదవండి, ఉద్యోగాలు సాధించండి, జీవితంలో విజయం సాధించండి. రైట్, ఫస్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో హిందూ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చిందండి. మీరు చూసినట్లయితే చక్కగా అటు ఒకవైపు నరేంద్ర మోడీ గారు, మరొక వైపు యుఎస్ ప్రెసిడెంట్ కరచాలనం చేసుకుంటున్నారు. అంటే ఏదో ఒక మంచి అగ్రిమెంట్ అయితే జరిగి ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ ఐడియా అంతా కూడా చూడొచ్చు. ద రీసెంట్ విజిట్ ఆఫ్ అవర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ టు ద యుఎస్ ఇంక్లూడెడ్ బైలేటరల్ డిస్కషన్స్ విత్ ది ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇన్ వాషింగ్టన్. సో ఇది ఒక అగ్రిమెంట్ గురించి సంబంధించిందండి. మరి దీనికి సంబంధించి కంప్లీట్ కంటెంట్ ఈ విధంగా రాస్తాం. చాలా 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 ఇంపార్టెంట్ కరెంట్ రిలేటెడ్ టాపిక్ అండి. బికాజ్ మీరు యూపీఎస్సీ కానీ గ్రూప్ 1, గ్రూప్ 2 ఏం రాసినా సరే కరెంట్ అఫైర్స్లో ఎక్కువగా అడిగేటువంటి టాపిక్స్లో ఎకాలజీ, ఎన్వైరన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, అగ్రిమెంట్స్ మీద, తర్వాత మిలిటరీ ఎక్సైజ్ మీద కూడా తప్పనిసరిగా అడుగుతూ ఉంటాడు. కాబట్టి అభ్యర్థులు కేవలం ఒక టాపిక్ మీద ఆధారపడి మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వకుండా న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అన్ని టాపిక్స్ మీద కూడా కాస్త అవగాహన పెంచుకుంటే డెఫినెట్గా స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఈరోజు ఈ టాపిక్ కేవలం టాపిక్ మాత్రమే కాదండి. వాటి కింద యూపీఎస్సీలో కానీ గ్రూప్ 1లో కానీ మెయిన్స్ రాసేటప్పుడు ఎలాంటి క్వాలిటీ ఆఫ్ కంటెంట్ను మీరు కలిగి ఉండాలి అనే విషయం కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి. సో ట్రేడ్ నెగోసియేషన్స్ అండ్ ఎనర్జీ కోఆపరేషన్స్, ఇండియా అండ్ యుఎస్ హ్యావ్ అగ్రీడ్ టు నెగోషియేట్ ద పార్ట్ ఆఫ్ ది ట్రేడ్ అగ్రిమెంట్ బై 2025 and India aims to increase the energy purchases from the US to address the concern about the trade deficit. అంటే దాదాపుగా $500 billion by 2030 మిషన్ 500 అనే టాపిక్లో మనకు కనిపిస్తుంది. న్యూస్లో అడుగుతుంటాడు ఇటీవల మిషన్ 500 అంటే దేనికి సంబంధించిన అడిగారు అనుకోండి, అది ఇండియా యుఎస్ సంబంధించినటువంటి ట్రేడ్ రిలేషన్ అనమాట. సింపుల్. ఈ విధంగా అన్ని టాపిక్స్ని కవర్ చేసుకుంటూ నెక్స్ట్ డిఫెన్స్ కోఆపరేషన్ అండ్ మిలిటరీ సేల్స్. తర్వాత హెడ్డింగ్స్ చాలా ఇంపార్టెంట్. ఒక క్వశ్చన్ రాయడంలో హెడ్డింగ్స్ని బట్టి లోపల ఎటువంటి కంటెంట్ ఉంటుందో ఎగ్జామ్లో ఈజీగా క్యాచ్ చేసేస్తారు కాబట్టి, అండ్ కంటెంట్లో హెడ్డింగ్స్ చాలా ప్రధానమైనది. నెక్స్ట్ టెక్నాలజీ, కోఆపరేషన్, ఫైనల్గా కంక్లూషన్. రైట్, అంటే ఒక టాపిక్ మీద ఒక 10 మార్క్స్ సరిపడే విధంగా కంటెంట్ అంతా కూడా కార్తికేయ అకాడమీ అందించడం జరిగింది. నా ఇక్కడ ఈసారి మెయిన్స్ క్వశ్చన్స్కి వద్దామండి.
బ్యూటిఫుల్ మెయిన్స్ క్వశ్చన్, ఎక్కువగా అవకాశం ఉన్నటువంటి మెయిన్స్ క్వశ్చన్. ఒకసారి చూద్దాం. ఈ మెయిన్స్ క్వశ్చన్ కార్తికేయ అకాడమీ వాళ్ళు మన స్టూడెంట్స్ ఎలా హ్యాండిల్ చేస్తారంటే, ఈ డాక్యుమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ 6:30 to 7:30 జూమ్ మీటింగ్స్ పెడతాం. అందులో డైరెక్ట్గా లైవ్లోనే మెయిన్స్ ఆన్సర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇది యాక్చువల్గా కాంపిటీషన్ ఎగ్జామ్ కావాల్సింది తప్ప కొన్ని టాపిక్స్ ప్రిపేర్ అయిపోయి వాటి మీద మనం డైరెక్ట్గా ఎగ్జామ్స్ కలవడం అనేది డెఫినెట్గా రాంగ్. ఒకసారి చూద్దామండి, మెయిన్స్ క్వశ్చన్ చూద్దాం. ఇవాల్యుయేట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇండియా యుఎస్ కోఆపరేషన్స్ ఇన్ ట్రేడ్, డిఫెన్స్ అండ్ ఎనర్జీ ఫర్ రీజనల్ స్టెబిలిటీ అండ్ గ్లోబల్ స్ట్రాటజిక్ బ్యాలెన్స్. 150 words, 10 marks. ఇది మీరు సేమ్ క్వశ్చన్ మీరు రాయడానికి ప్రయత్నం చేయండి. టైం పెట్టుకోండి, ఒక అలారం పెట్టుకోండి, పేపర్ తీసుకోండి, సేమ్ క్వశ్చన్ కాపీ పేస్ట్ చేయండి, చదవండి. పైన కంటెంట్ ఉంటుంది, ప్రతి కంటెంట్లో కీవర్డ్స్ ఉంటాయి, వాటిని అండర్లైన్ చేసుకొని దాని నుంచి స్టేట్మెంట్ డెవలప్ చేసుకొని మీరు డిస్క్రిప్షన్లో ఆన్సర్ కాపీ పెట్టండి, నేను ఎవాల్యుయేషన్ చేసి పంపిస్తాను. అండ్ 10 మార్కులకి మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో ఏంటో కూడా మీకు చెప్తాను. ఇది ఫస్ట్ క్వశ్చన్ అండి. సో ప్రిలిమ్స్ ఓరియంటేషన్లో చదువుకోవాలి మరియు మెయిన్స్ ఓరియంటేషన్లో చదువుకోవాలి. ఇక రెండో టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. అండ్ ఇండియన్ పాలిటీ కాన్స్టిట్యూషన్ అనగానే అభ్యర్థులు ఈ పాటికే లక్ష్మీకాంత్ అనే బుక్ని కొన్ని వందల సార్లు మీరు అందరూ చదువుంటారు కాబట్టి మరి దానికి రిలేటెడ్గా కరెంట్ టాపిక్స్ ఎలా అయితే ఉన్నాయో అవి చదువుకోవాల్సి ఉంటుంది. రైట్, మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో రాష్ట్రపతి గారు ఉపరాష్ట్రపతి గారి గురించి మాట్లాడుకుంటాం కదా యూనియన్ ఎగ్జిక్యూటివ్లో. సో కాబట్టి ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆఫీసు, అపాయింట్మెంట్స్, రిమూవల్స్, పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఈయన మనం ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ కూడా చదువుతుంటాం. మరి ఇటీవల వైస్ ప్రెసిడెంట్ గారు ఒకసారి చూసినట్లయితే ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి ఇంపార్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అపాయింట్ చేసేటప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రోల్ ఏంటి, అసలు ఎంతవరకు ఉంటుంది అనే స్టేట్మెంట్ చూద్దాం. ఇండియన్ పాలిటీలో అండి, ద వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ క్వశ్చన్ ద లీగల్ బేసిస్ ఆఫ్ చీఫ్ జస్టిస్ రోల్ in appointing the CBI director and emphasis on the need to revisit and executive judicial relations. పెద్ద ఆర్టికల్ కవర్ చేసే చూడండి. The vice president questions the involvement of chief justice in executive appointments. అంటే ఎగ్జిక్యూటివ్ అపాయింట్మెంట్స్లో చీఫ్ జస్టిస్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎందుకు, ఒకవేళ ఉంటే దానికి లీగల్ స్టాండ్స్ ఏంటి అనే విషయం మీద కంప్లీట్గా ఇక్కడ ఆర్టికల్ కవర్ చేస్తారు. చాలా ఇంపార్టెంట్. బికాస్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అండ్ సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్స్ మీద ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. కాబట్టి కొన్ని ఏ కమిటీస్ ప్రకారంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సివిసి ఏర్పాటు చేయబడ్డాయి. ఓకే, చాలా ఇంపార్టెంట్. కే సంతానం కమిటీ అంటే ఏంటి, వాటి మీద కొంచెం వర్క్ చేయండి. అండ్ ఈ ఆర్టికల్ సంబంధించి కింద చూడండి, ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ చీఫ్ జస్టిస్ రోల్ ఇన్ సిబిఐ డైరెక్టర్ అపాయింట్మెంట్స్తో హెడ్డింగ్స్ ఒకసారి చూడండి. హెడ్డింగ్స్ చాలా ఇంపార్టెంట్. సో దాన్ని బట్టి మనం ఆన్సర్ డెవలప్ చేసేయచ్చు. ఎన్ష్యూర్ ద జ్యుడిషియల్ ఓవర్ సైట్, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చాలా ఇంపార్టెంట్ కీవర్డ్ ఇది. అండ్ ప్రొటెక్ట్ ఇన్వెస్టిగేటివ్ ఇండిపెండెన్స్ అండ్ ప్రెసిడెంట్ బేస్డ్ సిస్టమ్, దెన్ డెమోక్రటిక్ సేఫ్ గార్డ్స్. ఇది ఒకవైపు ఆర్గ్యుమెంట్స్. రెండవ వైపు ఆర్గ్యుమెంట్స్ చూస్తే ఆర్గ్యుమెంట్స్ అగైన్స్ ద చీఫ్ జస్టిస్ రోల్ ఇన్ సిబిఐ డైరెక్టర్స్ అపాయింట్మెంట్. సో సెపరేషన్ ఆఫ్ పవర్స్, జ్యుడిషియల్ ఓవర్ రీచ్, అకౌంటబిలిటీ ఇష్యూస్, డిలేస్ ఇన్ అపాయింట్మెంట్ ప్రొసీజర్ అండ్ గ్లోబల్ ప్రాక్టీసెస్ డిఫర్. ఇది మేజర్గా మనం డెవలప్ చేసుకోవాల్సిన కంటెంట్. ఇక మెయిన్స్ క్వశ్చన్ చూద్దాం. మళ్ళీ మెయిన్స్ క్వశ్చన్, ఎందుకంటే ప్రిలిమ్స్ అనేది అండి ఒక రకంగా హ్యాండిల్ చేయొచ్చు. ఎందుకంటే మీరు నెంబర్ ఆఫ్ మల్టిపుల్ టాపిక్స్ కనుక చేస్తే ఎంసీక్యూస్, లెట్స్ యూ రైట్ ఎ టెస్ట్ సిరీస్ ఆఫ్ వన్ ఇన్స్టిట్యూషన్. ఇప్పుడు యూపీఎస్సీ టెస్ట్ సిరీస్ తీసుకోండి, ఆల్మోస్ట్ ఎవ్రీ ఇన్స్టిట్యూషన్ ఈస్ ప్రొవైడింగ్ 30 to 60 టెస్ట్ సిరీస్ ఉన్నాయి. If you practice 30 test series into 100 questions, 3000 questions will come. Or if you practice 60 test series into 100 questions, 6000 questions will come. Even 1% kanaka vaste, there is a possibility of 60 questions in the final exam. So the job is done. అంటే యూపీఎస్సీ ప్రిలిమ్స్ని కొంచెం హ్యాండిల్ చేయొచ్చు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కనుక ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ప్రిలిమ్స్ హ్యాండిల్ చేసేయచ్చు. నో డౌట్, ఈజీ అంటే అంత ఈజీ ఏం కాదు, బట్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఛాన్సెస్. బట్ కమింగ్ టు మెయిన్స్కి వచ్చేటప్పటికి క్వశ్చన్ చాలా చిన్నగా ఉంటుంది, ఆన్సర్ మాత్రం 120 words రాయాలి. సో ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు గెట్ ఎ లాట్ ఆఫ్ కంటెంట్ ఇన్ యువర్ బ్రెయిన్. రాసేటప్పుడు అన్ని డైమెన్షన్స్ వెతుక్కోవాలి. విత్ ఇన్ 10 minutesలోనే మనం 120 పదాలు రాయాలి. కాబట్టి అభ్యర్థులకి ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సిందే. సో దానికైతే ఎటువంటి సప్లిమెంట్స్ కానీ సీక్రెట్స్ కానీ ఏముండో, ఎవరైతే ఎక్కువ హార్డ్ వర్క్ చేసి ఎక్కువ కంటెంట్ ప్రిపేర్ అవుతారో ఆబ్వియస్గా వాళ్ళకి మంచి పాయింట్స్ దొరుకుతాయి. ఇక క్వశ్చన్ చూద్దామండి. రైట్, క్వశ్చన్ చూద్దాం.
ఈ క్వశ్చన్కి ఆల్రెడీ మోడల్ ఆన్సర్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం మన స్టూడెంట్స్కి. నెక్స్ట్ వీడియోలో హౌ కార్తికేయ ఐఎస్ అకాడమీ ఈజ్ ప్రొవైడింగ్ మెయిన్స్ ఆన్సర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ is a group mentorship and how individual mentorship is working in Kartikeya. So you will get soon. Now question number చూడండి. Constitutionally guaranteed judicial independence is a prerequisite of democracy. Comment. Okay, 150 మార్క్స్ అడుగుతున్నాము. సో ఎస్, ఈ క్వశ్చన్కి వైస్ ప్రెసిడెంట్ యొక్క స్టేట్మెంట్కి ఏమిటి లింక్ అనేది మీరు ఒకసారి 2-3 టైమ్స్ చదవండి, ఈజీగా అర్థమైపోతుంది. దిస్ ఇస్ ద సెకండ్ క్వశ్చన్. రైట్, దిస్ ఈస్ ద కరెంట్ న్యూస్ రిలేటెడ్ టు ఆంధ్రప్రదేశ్. సో మీకు చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళారు అనుకోండి, అరకు ఆర్ పాడేరు, ఈస్ట్ గోదావరిలో కొన్ని ఏరియాస్, చింతపల్లి, సో వేర్ ఎవర్ యూ వాంట్, అక్కడికి వెళ్తే ఎక్కువగా బ్యాంబూస్ కనిపిస్తుంటాయి కదా. ఆ బ్యాంబూస్ని మనకి ఇక్కడ గ్రీన్ బ్యాంబూ, టైటిల్ కూడా ఎంత బాగుంది చూడండి. సో గ్రీన్ గోల్డ్ అంటే ఏంటి? సో కస్టోడియన్స్ ఆఫ్ గ్రీన్ గోల్డ్. సో ఇది ఎక్కడ సంబంధించిన అంటే ఈ ఆర్టికల్ సంబంధించి ఒకసారి చూడండి. ద బ్యాంబూ వెరైటీ నేమ్డ్ కొండ వెదురు. సో కొండ వెదురు ఇన్ ఆంధ్రప్రదేశ్లోనే సో గ్రీన్ గోల్డ్గా పిలుస్తుంటారు. వాటికి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ అద్భుతంగా కవర్ అయింది. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ సీమ్స్ టు బి వెరీ బిగ్ ఆర్టికల్, బట్ అట్లీస్ట్ యూ హ్యావ్ సమ్ ఐడియా అబౌట్ ఇట్, వాట్ ఈస్ గ్రీన్ గోల్డ్. ఓకే, సో జస్ట్ ఇంట్రడక్షన్ చదవండి, అండ్ వై ఇట్ ఈస్ కాల్డ్ గ్రీన్ గోల్డ్, అండ్ వాట్ ఈస్ ద హ్యాబిటెంట్ అండ్ డిస్ట్రిబ్యూషన్, అండ్ what is the significance and what is the economic and cultural importance. So simple, ఒకవేళ మీకు హిందూ ఆర్టికల్ కనుక అంత టైం లేదు అనుకుంటే just go through this entire article, you will get the points. The next one is Bangladesh in talks with Musk for rollout of Starlink service, and what is the issue and what is the goodness of it, and what is the Bangladesh has requested Elon Musk Starlink satellite internet services to improve the connectivity. మీకు తెలుసు ఇటీవల అసలు ఎక్కడ చూసినా సరే ఎలాన్ మస్క్ గురించి కనిపిస్తుంది కదా. సో టెస్లా గారు, ఎలాన్ మస్క్, రాకెట్ లాంచింగ్స్, సూపర్. అసలు ఆయన గురించి అయితే అసలు ఎంత తక్కువ చెప్పుకున్నా సరే మనకి అది తక్కువ అవుతుంది, ఎంత ఎక్కువ చెప్పినా తక్కువ అవుతుంది. మరి అలాంటి ఎలాన్ మస్క్ సంబంధించినటువంటి ఈ స్టార్లింక్ ఇంటర్నెట్ సర్వీస్ అనేది మరి బంగ్లాదేశ్కి ఈ విధంగా ఉపయోగపడుతుంది, వాటికి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ ఏంటి, సో ఇవి చూద్దామండి. సో ఇక్కడ చూద్దే వాట్ ఈస్ స్టార్లింక్ అండ్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ అంటే ఏంటి, లో ఎర్త్ ఆర్బిట్ LEO శాటిలైట్స్ అంటే ఏంటి, హై స్పీడ్ కనెక్టివిటీ అండ్ గ్లోబల్ కవరేజ్. ఇవి ఒక 3 ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఇంకా లాస్ట్ 4th ఆర్టికల్ అగైన్ US అండ్ ఇండియా కాంపాక్ట్. ద US అండ్ ఇండియా లాంచ్డ్ ది US-India Compact initiative to enhance strategic cooperations, defense, trade and technology with the focus of military sales, co-production and countering regional security challenges. సో ఒకసారి మీరు చూస్తే ఇక్కడ కాంపాక్ట్ అంటే కంప్లీట్గా ఒక పెద్ద మీనింగ్ అనిపిస్తుంది, దాన్ని మనం చదువుకోవాల్సి ఉంటుంది. సో కాంపాక్ట్ మీన్స్ catalyzing opportunities for military partnership, accelerated commerce and technology for 21st century is a significant step in deepening the bilateral relations between India and US. వండర్ఫుల్ టాపిక్ అండి. సో మీరు పొలిటికల్ సైన్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనే టాపిక్ అనే ఆప్షన్స్లో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. అంటే ఇండియా US అంటే భారతదేశము ఇతర దేశాలతో చేసుకున్నటువంటి అగ్రిమెంట్స్ గురించి, వాటి యొక్క సిగ్నిఫికెన్స్ గురించి తప్పనిసరిగా అడుగుతాడు. సో ఈ కంటెంట్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో చదవండి, డెఫినెట్గా యూ విల్ గెట్ ఎ గుడ్ కంటెంట్. మరి ఎలా డౌన్లోడ్ చేసుకుంటారు ఈ కంటెంట్ని? జస్ట్ గో టు యాప్, ఫ్రీ స్టడీ మెటీరియల్కి వెళ్ళండి, డైలీ కరెంట్ అఫైర్స్ ఉంటుంది, క్లిక్ ఇట్, జస్ట్ రీడ్ ఇట్, కావాల్సిన పాయింట్స్ రాసుకోండి, అయిపోయింది. నెక్స్ట్ ఎవ్రీడే కరెంట్ అప్డేట్ అవుతుంటుంది, చూసుకోండి. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ అండి, కరెంట్ అఫైర్స్తో పాటు వాట్ థింగ్స్ వీ హ్యావ్ టు రీడ్ ఫ్రమ్ హిందూ పేపర్ అంటే ఎడిటోరియల్ అనాలిసిస్. దిస్ ఎడిటోరియల్ అనాలిసిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ మెయిన్స్ ఆన్సర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. నౌ ఇక్కడ గ్లోబలైజేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గురించి ఒక చక్కటి ఆర్టికల్ వచ్చిందండి హిందీలో. ఎంత పెద్ద ఆర్టికల్ చూడండి, హెడ్డింగ్స్ కూడా అదిరిపోయాయి. ఈ హెడ్డింగ్స్ అన్ని చూసిన తర్వాత వాటికి సంబంధించిన కంటెంట్ ఆల్రెడీ మన కార్తికేయ అకాడమీ చాలా చక్కగా ఇక్కడ ప్రజెంటేషన్ చేశారు చూడండి. దిస్ ఇస్ ఎంటైర్ ద కంటెంట్ విచ్ ఇస్ రిలేటెడ్ టు దట్ ఆర్టికల్. ఇక మెయిన్స్ క్వశ్చన్ చూద్దాం. అంటే ప్రీవియస్గా 2017లో ఇలాంటి టాపిక్ మీద ఒక మెయిన్స్ క్వశ్చన్ ఇచ్చాడు. అదే విధంగా ప్రజెంట్ ఎక్స్పెక్టెడ్ మెయిన్స్ క్వశ్చన్స్ కూడా మీరు ఒకసారి చూడొచ్చు. ఇంటర్నేషనల్ రిలేషన్స్ టాపిక్ అనమాట. చైనా ఈజ్ యూజింగ్ ఇట్స్ ఎకనామిక్ రిలేషన్స్ అండ్ పాజిటివ్ ట్రేడ్ సర్ప్లస్ యాజ్ ఏ టూల్స్ టు డెవలప్ పొటెన్షియల్ మిలిటరీ పవర్ స్టాటస్ ఇన్ ఏషియా. ఇన్ ద లైట్ ఆఫ్ దిస్ అబౌవ్ స్టేట్మెంట్ డిస్కస్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ఇండియాస్ యాజ్ ఎ నైబర్. మీరు దీని మీద కూడా మెయిన్స్ క్వశ్చన్ రాయొచ్చండి. క్వశ్చన్ తీసుకొని హ్యాపీగా మీ చదివిన కంటెంట్ మీద మెయిన్స్ క్వశ్చన్ రాయొచ్చు.
ఇక ఎక్స్పెక్టెడ్ డిస్కస్ ద ఇంపాక్ట్ ఆఫ్ చైనాస్ ట్రేడ్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ఇండియాస్ ఎకనామిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సజెస్ట్ వేస్ టు రెడ్యూస్ ద డిపెండెన్స్ ఆన్ చైనా అండ్ 250 వర్డ్స్ అండ్ 15 వర్డ్స్. సో దిస్ ఈజ్ కార్తికేస్ అకాడమీ అందిస్తున్నటువంటి ఎక్స్ట్రాడినరీ కరెంట్ అఫైర్స్ అండ్ ఎడిటోరియల్ అనాలిసిస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ కార్తికేస్ అకాడమీ. అండ్ వన్ మోర్ పాయింట్ అండి, నేను ఈ రోజు నుంచి కార్తికేస్ అకాడమీ కంటెంట్ని చాలా సిస్టమేటిక్ ఆర్డర్లో మీకు ప్రజెంటేషన్ చేస్తున్నాను. యాప్ డౌన్లోడ్ చేసుకొని చదవండి, మీ ఫ్రెండ్స్కి ఇంటిమేట్ చేయండి, సో ఇన్ఫార్మ్ చేయండి. మన కార్తికేస్ అకాడమీ అండ్ యూపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2కి మంచి బోత్ ఆఫ్లైన్ ఆన్లైన్ కోచింగ్ ఇస్తుంది. సో ఒక పాయింట్ అండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది ఛాలెంజింగ్ వన్. మనం సాధించాలి అంటే ఇన్స్టిట్యూషన్స్ మీరు ఇద్దరు కలిపి ఫుల్ హార్డ్ వర్క్ చేస్తేనే మనం విజయం చేకూరుతుంది. కేవలం రికార్డ్ వీడియోస్ కోసమని ఎక్కువ చూడకండి. అవే కావాలనుకుంటే టాపిక్ వైజ్ మీరు యూట్యూబ్లో టైప్ చేస్తే అన్ని టాపిక్స్ వచ్చేస్తాయి, వాటికి సపరేట్గా పే కూడా చేయగలదు. దెన్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈస్ ఆఫ్టర్ యూ ఫినిష్ ద క్లాసెస్ అండ్ ద సిలబస్, ద మెయిన్స్ ఆన్సర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఈస్ వెరీ 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 క్రూషియల్. అక్కడే తెలిపోతుంది మొత్తం అంతా. అందుకే చాలా మంది ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు, బట్ మెయిన్స్ ఓన్లీ 3000 మెంబర్సే కదా యూపీఎస్సీ షార్ట్ లిస్ట్ చేస్తుంది. మరి నిజంగా మెయిన్స్ ఆన్సర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లో స్ట్రాంగ్ అయితే చాలామంది క్వాలిఫై అవ్వాలి కదా, బట్ నో ఛాన్స్. ఓన్లీ యూపీఎస్సీ ఈజ్ వెరీ క్యాలిక్యులేటింగ్. 1:3 or 2.5 people are selecting for mains. 1:15 కదమ్మా ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి వస్తేప్పటికి. కాబట్టి అంత షార్ట్ లిస్ట్ చేస్తున్నారు. ఇంక ఇంటర్వ్యూస్ తీసుకువెళ్తే 3000 మెంబర్స్, అంటే ఫైనల్గా 1000 మెంబర్స్ని సెలెక్ట్ చేసేటప్పుడు ఇంటర్వ్యూకి పిలిచేది సో 1:2.5 ఆర్ మ్యాక్సిమం 3. సో కాబట్టి థింక్ అబౌట్ ఇట్. సో ప్రిలిమ్స్ టు మెయిన్స్కి రావాలి, మెయిన్స్ దగ్గర అసలైన గేమ్ ఉంటుంది. కాబట్టి మెయిన్స్ ఆన్సర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి ముందుకు రండి, అండ్ వీఆర్ రెడీ టు గివ్ ది బెస్ట్ ఆన్సర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. So thank you very much for supporting Karthike's Academy, and I wish you all the best.